హాయ్ అండి, నేను మీ చిన్నారి. వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను చిన్న పీతలతో మీకు కర్రీ అనేది ప్రిపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. చిన్న పీతలు కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ పెట్టానండి. ఫస్ట్గా మనం ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలండి. ముందుగా అయితే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్గా మనం ఈ పీతల్లో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత కారం. మనం కారం అనేది ఎక్కువగానే తీసుకోవాలండి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదండి. కారం ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ అనేది బాగుంటుందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే తీసుకుందామండి. ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు అవి వేసాను కదండి. ఇవన్నీ వేసుకుని చక్కగా ఈ పీతలకు అనేది ఉప్పు, కారం అనేవి పట్టించుకోవాలండి. ఇలా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఏంటంటే పీతలు రుచి పెరుగుతాయి, అలాగే కొంచెం నీసు వాసన అనేది కూడా మనకి పోతుంది. ఇలా మనం కలుపుకుని ఒక 5 మినిట్స్ దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయండి చిన్న పీతలు. ఈ విధంగా పసుపు, ఉప్పు, కారం అనేది పీతలకు పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం బాండి పెట్టుకున్నామండి. రుచికి సరిపడినంత ఆయిల్ అనేది మనం పోసుకుందాం. కొంచెం పీతల కూరకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఇలా మనం ఆయిల్ తీసుకున్నాం కదండి. ఇది ఒక 2 మినిట్స్ అనేది ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడైతే మనం ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయేవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పీతలను అయితే ఇందులో వేసుకుందాం. ఈ చిన్న పీతలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వచ్చేది మనకి వింటర్ సీజన్ కదా, వెదర్ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఈ పీతల కూర చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. బాడీకి కూడా మనకి వేడి అనేది కలుగుతుంది. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టుకుని వీటిని పీతలు అనేది ఇందులో మగ్గించుకుందామండి. ఇందాకైతే మూత పెట్టుకుని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు చూద్దాం ఎలా. పీతలు అయితే చక్కగా మగ్గిపోయాయండి. ఇందులో చూస్తుంటేనే తినేంత ఇదిగా ఉందండి. గ్రేవీకి కావాలి కదండి, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని నేను ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు నేను కూరలో గ్రేవీ కోసం అండి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేశాను కదండి. ఇవి కొంచెం బాగా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత వచ్చే వరకు కూడా మనం ఇది ఇలా ఉడికించుకోవాలి. కర్రీ అనేది ఇలా ఉడుకుతుంది కదండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు, అదైతే కర్రీలో వేసేసుకున్నాం.
ఇప్పుడు మూత అనేది పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికించేసుకుందాం. ఇప్పుడైతే మనం మూత అనేది తీసి చూసుకుందామండి. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత చక్కగా మనకి దగ్గరగా కూర అనేది ఉడికిపోయిందండి. కలర్ చూసారండి చక్కగా. మనం ఏంటంటే నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్నానండి గరం మసాలా, అదైతే కొంచెం వేసేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా. ఒక 5 మినిట్స్ ఒక 2 మినిట్స్ అనేది ఇలా మూత పెట్టి ఉంచి మనం ఇంకా కర్రీ అనేది సర్వ్ చేసుకోవడమేనండి. మీకు ఈ టైంలోనే ఏమన్నా సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే రుచి చూసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారు కదండి, చక్కగా కర్రీ అనేది దగ్గరగా వచ్చేసింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, చక్కగా దగ్గరగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన చిన్న పీతల కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇది వాసన చూస్తూనే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.